కరోనా భయం మరొక ముందే ప్రపంచాన్ని వణికించడానికి నడి సముద్రంలో మరో డెడ్లీ వైరస్ అటాక్ చేసింది. లగ్జరీగా అంటార్కిటికా ట్రిప్కు వెళ్లిన ఒక ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్లో సడన్గా హ్యాంతా వైరస్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటికే 3 ప్రయాణికులు చనిపోవడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హై అలర్ట్ ప్రకటించింది. అసలు ఏం జరిగిందంటే ఎంవి హోండియస్ అనే క్రూయిజ్ షిప్ అర్జెంటీనా నుంచి అంటార్కిటాకు బయలుదేరింది. అయితే మధ్యలోనే ప్రయాణికులకు తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు మొదలయ్యాయి. ల్యాబ్ టెస్టుల్లో అది యాండీస్ హ్యాంతా వైరస్ అని తేలింది. సాధారణంగా ఇది ఎలుకల మలమూత్రాల ద్వారా వ్యాపిస్తుంది, కానీ పర్టిక్యులర్ స్ట్రెయిన్ మనుషుల నుంచి మనుషులకు కూడా సోకుతుందని తేలడంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. షిప్లో ఉన్న మిగతా ప్రయాణికులను పీపీటీ కిట్స్ వేసుకున్న మెడికల్ టీమ్స్ రీసెంట్గానే ఖాళీ చేయించి వారి సొంత దేశాల్లో క్వారంటైన్కు పంపారు. అయితే ఈ వైరస్ బాడీలోకి వెళ్ళాక బయటపడటానికి కొన్ని వారాల టైం పడుతుంది, కాబట్టి కేసులు ఇంకా పెరగొచ్చని చెప్తున్నారు. మరి ఈ వైరస్ మరో గ్లోబల్ లాక్డౌన్కు దారితీస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.